మండలంలోని మామిడాలపల్లి శివారులో కుక్కురకుంట కల్వర్టుపై నత్తనడకన బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతుండటంతో నిత్యం వాహనాల రాకపోకలతో దుమ్ముతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మండలంలోని మామిడాలపల్లి శివారులో కుక్కురకుంట కల్వర్టుపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు నత్తనడకన సాగుతున్నాయి. గతంలో కుక్కురకుంట నుండి వరద తాకిడికి ఆ రోడ్డు తెగిపోవడంతో 2023 డిసెంబర్లో బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం 70 లక్షలు మంజూరు చేసింది. పనులు ప్రారంభమై సుమారు సంవత్సరం నర కావస్తున్నా ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో ప్రజలు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామానికి చెందిన మేకల రమేష్ అనే రైతుకు చెందిన భూమిలో నుండే తాత్కాలికంగా రోడ్డును వేయగా వాహనాల రాకపోకలు నడుస్తున్నాయి. వాహనాల రాకపోకలకు నిత్యం దుమ్ము ధూళితో పంటలు దెబ్బతినడంతో పాటు రమేష్ అనే రైతుకు చెందిన 2 మూగజీవాలు మృతి చెందాయి. సంబంధిత కాంట్రాక్టర్కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఆదివారం రైతులు వాహనాలను రోడ్డుపై అడ్డుకున్నారు. వెంటనే బ్రిడ్జి నిర్మాణానికి పూర్తి చేసి ఆదుకోవాలని అధికారులను వేడుకున్నారు. ఇక్కడ రైతులు మేకల రాజు, మేకల శంకర్, మేకల సమ్ము కుమార్, త్యాగ రాజమల్లు, మేకల గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఇదివరకు కూడా ఈ బ్రిడ్జి కంప్లీట్ అయిపోలేదు. ఇలాగా బండ్లు పోయి దుమ్ము చేయబట్టి 2 ఆవులు చనిపోయిన ఇప్పటికి. దీన్ని ఎవరు చర్య తీసుకుంటారు. కొంచెం మీరు తొందరగా ఈ వారం పనులు దీన్ని చేయాలని కోరుకుంటూ లేనిచో మేము టీఏలా ఈ వారం రోజుల ఈ పైపులు జేసీ పెట్టి పైపులు తీసేసేదాన్ని చెప్తుంది. ఈ కుక్కరకుంట రొడ్డం కాడ కాల్వట్టు పని చేయబట్టి పొలంలోకి వెళ్ళి మట్టి పోసుకొని పోయారు. దాని పొక్క మంటి గొడ్ల వ్యవసాయం ఉన్నది. ఆ గొడ్లకు దుమ్మత్తా నీళ్ళు కొట్టూరి అని కాంట్రాక్టర్లను అడిగితే ఉసుకోళ్ళని అడుగుంటారు. ఉసుకోళ్ళని అడిగితే కాంట్రాక్టర్లను అడుగు మేము ఊరూరో కొట్టుకొని పోతాం, మాకు సంబంధం లేదని కొట్టుకొని పోతారు. ఈ దుమ్ము చేయబట్టి 2 ఎడ్లు ఆవులు చచ్చిపోయినాయి. వీటి ఎవరు అడిగినా మాకు సంబంధం లేదనుకుంటా పోతారు. ఈ దుమ్ము రాకుండా చేస్తేనో ఈ 2-3 రోజులలో చేయాలి, లేకపోతే ఆ కాలువ తీసేస్తాం. మట్టి బండ్లు ఇట్లా పోకుండా తీసేస్తాం.